ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని వీడియోతో చేస్తున్నాను. చాలా మంది అయితే నాకు ఈ కామెంట్ కూడా అడుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బ్రో మాకు ఇంకా అడ్మిట్ కార్డ్ అనేది రావట్లేదు, మాకు అక్కడ చూపిస్తలేదు అని చెప్తున్నారు. ఏం వర్రీ కాకండి, నేను ఆల్రెడీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా నేను ఒక గతంలోనే వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి జూన్ 24 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. జూన్ 24 ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూన్ 24 డేట్ నాడు ఎగ్జామ్ ఉంటే కనుక మీకు జూన్ 14 డేట్ నాడు మీకు 24 డేట్ నాడు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు జూన్ 23 డేట్ ఎగ్జామ్ ఉంటే కనుక మీకు ఎప్పుడు ఈ యొక్క జూన్ 13 డేట్ నాడు మీకు పలానా డేట్ నాడు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మీకు తెలుస్తుంది. అంటే ఎగ్జామ్కి 10 రోజుల ముందు మాత్రమే మీకు పలానా రోజు ఎగ్జామ్ ఉంది, పలానా సిటీలో ఎగ్జామ్ ఉంది అని మాత్రమే తెలుస్తుంది తప్ప ఏ సెంటర్లో ఉంది అని మాత్రం తెలియదు. ఇది ఒక విషయం అయితే గమనించండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 10 days ముందే ఈ యొక్క ట్రైన్కి సంబంధించినటువంటి పాస్ అనేది ఇష్యూ చేస్తారు. సో దాన్ని ప్రింట్ తీసుకొని మీరు ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ అట్లా పోయినా కూడా దానివల్ల నష్టమే లేదు. అయితే అందరికీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బ్రో నాకు ఇంకా రాలేదు, నాకు ఇంకా చూపిస్తలేదు, నాకు ఏ డేట్ నాడు చూపిస్తలేదు, ఇంకా నాట్ ఎయిట్ అనే చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మీరేం టెన్షన్ పడకండి. మీ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా అవ్వలేదు, మీ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ముందు ఉంది. సో ఇది ఈ రకంగా ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉండాలి. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఇది చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది. మళ్ళీ చెప్పడం దేనికి ఇందులో ఓకేనా. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో దానికి సంబంధించినటువంటి లింక్ పెట్టినాను. మళ్ళీ ఈరోజు కూడా లింక్ను అప్డేట్ చేసి పెడతా కింద మీకు కనిపించే విధంగా. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఈ రకంగా అయితే మన లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మన ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే నేను ఇందాక పెట్టాను, ఇక్కడ పైననే మీకు కనిపిస్తుంది ఎన్టీపీసీకి సంబంధించినటువంటి లింక్ అని. డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ రకంగా మీకు దీనికి సంబంధించినటువంటి పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీకు లాగిన్ అయిపోతుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎలాంటి లాగిన్ అంటే కాకపోతే కనుక డైరెక్ట్ ఇక్కడ సిటీ నాట్ అవైలబుల్ అని చెప్పేసి అయితే మీకైతే కనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఇంకా రాలేదు అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినప్పుడు నేను ఎట్లా కనుక్కోవాలంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ వీడియో చూసారంటే మీకు అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి అన్నమాట. ఇదన్నమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు అంటే ఇంకా ముందుంది అని అర్థము. సో ఇంకా డేట్స్ అన్ని ఇంకా ఏమూ అయిపోలేవు. ఇదొక విషయం అయితే గమనించండి ఓకేనా. మీకు క్లియర్గా అర్థమైతే కనుక వీడియోని ఒకసారి లైక్ చేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీడియోని షేర్ చేయలేకపోయినా దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే రెగ్యులర్గా ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.